హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఒక మంచి రెమెడీ చెప్పుకుందామండి. వ్యాపారంలో నష్టాలను నివారించుటకు బుధవారం చేయవలసినది. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలను తగ్గించి అధిక లాభాలను పొందడానికి బుధవారం రోజున గణపతిని ఆరాధించడం చాలా విశేషమైనది. దీనికి కారణం బుధుడు వ్యాపారకారకుడు మరియు గణపతి బుధగ్రహానికి అధిపతి. కాబట్టి బుధవారం గణపతిని పూజించడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. పూజా విధానం మరియు మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నైవేద్యం తయారీ. బుధవారం రోజున మహాగణపతికి పెసరపప్పుతో హల్వా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. పెసరపప్పు బుధగ్రహానికి సంబంధించిన ధాన్యం కాబట్టి ఇది గణపతికి ప్రీతిపాత్రమైనది. గరిక పూసలు 21 గరిక పూసలను సిద్ధం చేసుకోవాలి. మంత్రజపం. క్రింది ఇవ్వబడిన శక్తివంతమైన గణపతి మంత్రాన్ని 21 మార్లు జపించాలి. అదేం మంత్రమో చూద్దాం ఇప్పుడు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అనే మంత్రం. ఈ మంత్రం గణపతి అనుగ్రహాన్ని, సంపదను మరియు వ్యాపారంలో అనుకూలతను ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. ఓం సృష్టి స్థితి లయాలకు మూలమైన ప్రణవనాదం. శ్రీం లక్ష్మీ బీజాక్షరం సంపదను సూచిస్తుంది. హ్రీం మాయా బీజాక్షరం శక్తిని, రక్షణను సూచిస్తుంది. క్లీం కామ బీజాక్షరం ఆకర్షణను, కోరికల నెరవేర్పులను సూచిస్తుంది. గ్లౌం గణపతి బీజాక్షరం. గం గణపతి బీజాక్షరం. గణపతయే గణపతికి నమస్కారం. వరవరద వరాలను ప్రసాదించేవాడా. సర్వజనం మే వశమానయ అందరినీ నాకు అనుకూలంగా చేయుము. వ్యాపారంలో కస్టమర్లను, భాగస్వాములను ఆకర్షించడానికి స్వాహ అర్పణ. ప్రసాద పంపిణీ. మంత్రజపం పూర్తయిన తర్వాత గణపతికి సమర్పించిన ప్రసాదాన్ని, పెసరపప్పు హల్వా ప్రసాదం చేశారు కదా, ప్రసాదాన్ని చుట్టుపక్కల వారందరికీ పంచాలి. ఈ ప్రసాదం తిన్నవారికి కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇది సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుంది మరియు సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు ఫలితం గురించి తెలుసుకుందాం. ఈ విధంగా బుధవారం రోజున గణపతిని ఆరాధించి పెసరపప్పు హల్వా నైవేద్యం సమర్పించి మంత్రజపం చేసి ప్రసాదాన్ని పంపిణీ చేయడం ద్వారా వ్యాపారంలో నష్టములు తగ్గి అధిక లాభములు పెరుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం. ఇది వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి వృద్ధిని, శ్రేయస్సును చేకూరుస్తుంది. ఇదండి రెమెడీ. బాగుందా అండి? అందరూ చేసుకొని ఫలితం పొందాలని ఆశిస్తూ వీడియో చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. లైక్ చేస్తే 10 మందికి వెళుతుంది. అవసరమైన వాళ్ళకి ఉపయోగించుకుంటారు కదండి పాపం. నేను కలశం ఇలా తయారు చేశానండి. నచ్చితే మీరు కూడా ఇది ఫాలో అయిపోండి. ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇలాంటి రెమెడీ అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేశానండి. అందరూ చేసుకొని ఉపయోగించుకొని రెమెడీ లాభం పొందాలని ఆశిస్తూ వీడియో చేశానండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇదండి అమ్మవారి అలంకరణ. నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.